అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలుపుతూ గురువారం పిఠాపురం టౌన్ బస్టాండ్ దగ్గర దివ్యాంగులు దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు చెల్లిబోయిన సతీష్ కుమార్ మరియు జనసేన వీర మహిళలు అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. కల్తీ జరగటం వల్ల ఈ దీక్షని దేవుడు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే ఈరోజు పిఠాపురంలో 5వ రోజు దీక్ష ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరూ డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో 5వ రోజు వికలాంగులతో కలిసి చేపడతాం. ఈ దీక్షలో కూర్చున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇంత పాపం చేసిన వైసీపీ ప్రభుత్వం తరఫున మేము ప్రజల తరఫు నుంచి క్షమాపణ కోరుతున్నాం. దేవుడా క్షమించు అని చెప్పి, అలాగే అన్ని గుడుల్ని కడగటం, ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో మొత్తం అందరూ కూడా ఆ గుడులన్నీ కడిగి దేవుడిని క్షమాపణ కోరి చేసిన తప్పుని మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకుండా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మొత్తం అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ లడ్డూ తిని అంత పాపం చేశాం. సో మనం అందరం కూడా క్షమాపణ కోరుతూ దేవుడిని క్షమించమని కోరుకుంటూ ఈ దీక్షలో కూర్చుంటున్నాం. ఈ దీక్షని ఇంత విజయవంతంగా చేస్తున్న జనసేన నాయకులకు, అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారికి, వీర మహిళలకి, ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొని వారి హెల్త్ భావాన్ని తెలియజేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. వారితో పాటు ఈ శిబిరంలో కూర్చున్న వారందరికీ కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఒకటే చెప్తున్నాం, కేవలం ప్రభుత్వ లడ్డూకు ఒక అధికారం జరిగిందని దీన్ని రాజ్యాంగం చేయాలనే పొలిటికల్ ఉద్దేశాలు మాకేమీ లేవు. మా అధ్యక్షులు ఎంతో జరిగిన కట్టడం చాలా ఘోరమైన కట్టడం. ఒక లడ్డూకి అది హిందూ మనోభావాలకి, భావోద్వేగానికి సంబంధించిన విషయం. అటువంటి తయారీలో ఇంత నిర్లక్ష్యంగా ఇవ్వడానికి ఈరోజు కూడా వారి తప్పును అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నటువంటి ఆనాటి భారతపక్షం వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క ఆలోచనలు కానీ అవన్నీ కూడా సత్య సమాజంతో ఖండించాలి. ఎందుకు చెప్తున్నట్టు సనాతన ధర్మం ఒక ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వ్యక్తిగా, తిరుపతి వెంకటేశ్వరమైన ఒక భావోద్వేగం ఉంటుంది. కేవలం దాని ఒక వస్తువుగాను, పదార్థాలను చూడలేము. స్వామివారికి సమర్పించిన కైకర్యంలో భాగంగా ఒక లడ్డూ తీసుకుంటే ఒక యాత్రలు వస్తే ఎంతో సంతృప్తి చెందుతాడు. అదేవిధంగా ఆ లడ్డూని ఊళ్ళలో తెచ్చుకుని వారి బంధువులకి, స్నేహితులు అందరూ కూడా కనుక్కోవడం, ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలో భాగం కావచ్చు, లేదా సనాతన ధర్మంలో భాగం కావచ్చు. మనంతా కూడా ఎంతో భావోద్వేగంతో కూడిన అంశం. దానికి జరిగిన అపకారానికి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారు నిరసన చేస్తే దానికి యథార్థాలు తీయడం ఈ రకంగా వ్యాఖ్యలు అతి దారుణమైన విషయం. మేమంతా ఒకటి చెప్తున్నాం, ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. తప్పు జరిగింది, తప్పును అందరూ ఖండించాలి. దానికి పక్షాన్నిస్తూనే మా పవన్ కళ్యాణ్ గారు ఈ నిరసన కావచ్చు, ఈ పశ్చాత్తాప దీక్ష కాబట్టి చేపట్టారు. ఎంత సతీర్థం చదివిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు పిఠాపురం టౌన్ ఉప్పాడు సెంటర్లో 5వ రోజు దీక్ష ప్రారంభించడం, దీనికి దివ్యాంగులందరూ కూడా మద్దతు తెలపడం, అదేవిధంగా మన వీర మహిళలు కూడా ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. కొంతసేపు క్రితం మన ఇన్ఛార్జి గారు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ రావడం, వీళ్ళందరికీ మద్దతు తెలపడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే, ప్రపంచవ్యాప్తంగాను ఈ ప్రాయశ్చిత్త దీక్షకి రోజు రోజుకి మద్దతు అయితే పెరుగుతుంది. కళ్యాణ్ గారు నభూతో నభవిష్యత్తులాగా ఆయన సనాతన ధర్మానికి ఆయన ఇచ్చిన గుండె ధైర్యం, ఆత్మబలం చాలా చాలా ముఖ్యమైనది. అందరూ కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సనాతన ధర్మానికే కాదు, మన హిందూయిజానికే కాదు, గతంలో కూడా క్రిస్టియనిజం కానీ
ముస్లిం ఇది కానీ అందులో ఏ మతంలో అయినా సరే ఏ తప్పు జరిగినా సరే ఆయన ముందుండి నడిపించడం మనం చూసాము. అదేవిధంగా మన ఇలాంటి తప్పులు మరీ జరగకుండా మరింత ముందుకైతే ఆయన తీసుకెళ్తారు. ఆయన కావాలంటే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. సనాతన ధర్మాన్ని కాపాడే వరకు ఆయన చివరి ఊపిరి వరకు పోరాడతారని చెప్పేసి చాలా గట్టిగా చెప్పడం. ఆయన గడప మన ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆయన దేవాలయాల గడపలు కడిగి శుభ్రత చేసి అపవిత్రం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి వచ్చేలాగా ఈయన పూజా కార్యక్రమాలు నిర్వహించడం. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో కూడా వీళ్ళు ఒక ముఖ్యమంత్రి ఇలాగే ఏడుకొండల స్వామికి అపచారం చేసి గాలిలో కలిసివాడు, కనీసం శరీర భాగాలు కూడా దొరకలేదు. గతంలో ఎంతోమంది మొఘళ్ళు కానీ బ్రిటిష్ వారు కానీ మన హిందూయిజాన్ని సనాతన ధర్మాన్ని మనం తొక్కడానికి అయితే ఎంతో ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది తొక్కడానికైతే ప్రయత్నం జరగలేదు, సక్సెస్ జరగలేదు. అదేవిధంగా ఇంకో కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా మన సనాతన ధర్మం నిత్య నూతనంగా వెలుగుతుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం. మనందరం కూడా ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారు దారిలో మనం నడిచి ఆయన ఏం చెప్తే అది మనం చేద్దాము. ఒక్కసారి దేవుణ్ణి ఇక్కడ స్మరించుకుంటూ మన పాయుత్వం కలగాలని చెప్పేసి పదే పదే మనం చెప్పడం. దేవుడు అందరినీ కాపాడాలి, అందరి ఇలాంటి తప్పులన్నీ క్షమించాలి దేవుడా అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ఒకే వేదిక మీద రావడం చాలా ఆనందంగా ఉంది. జై హింద్, జై జనసేన. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సెంటర్లో గత 5 రోజులుగా కళ్యాణ్ గారు ఏదైతే ప్రజాతాప దీక్ష మొదలుపెట్టారో, మనం దేశమంతా కూడా చాలా గొప్పగా చెప్పుకునే పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల కొండపై జరిగిన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతోనూ ఇతర పదార్థాలతో అక్కడ చాలా ఘోరమైన అపచారం అయితే జరిగింది. దానికి కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించి కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో కూడా 5 రోజుల నుంచి కూడా దీక్ష శిబిరాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఇక్కడ ఒకరోజు మహిళలతోటి, ఒకరోజు నాయకులు, ఒకరోజు ఈరోజు అయితే వికలాంగులతోటి కూర్చోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను కూడా గత 3 రోజులుగా కూడా దీక్ష తీసుకోవడం జరిగింది. ప్రతి విషయంలో కూడా కళ్యాణ్ గారికి అండగా ఉంటామని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గం ఆయన ఏ అడుగేసినా అడుగేసి ముందుంటాం. ఇలాంటి అపచారాలు మున్ముందు కూడా ఎటువంటి జరగకుండా ఈ పాపానికి ఒడిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ దేవుడైతే శిక్షించాడు. కానీ ఇలాంటి అపచారాన్ని ఆయన సహించలేక ఎవరో చేసిన తప్పుగా ఆయన అయితే దీక్ష తీసుకున్నాడు. ఆయనకి సంఘీభావంగా కూడా మేమందరం కూడా ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇలాంటి పొరపాట్లు ఇప్పుడు జరగకుండా కళ్యాణ్ గారు ఉన్నంతకాలం ఇలాంటి అన్య కార్యక్రమాల వాటికి స్వస్తి చెప్పే విధంగా ఆయన ముందుంటారు. ఇలాంటి వాటికి అందరూ కూడా మేము ముందు సహకరిస్తాం. జనసేన పార్టీ తరఫున ఇది ఒక కులానికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించింది కాదు. ప్రతి ఒక్క హిందువు కూడా బాధపడే, సిగ్గుపడే విషయం అయితే మనం జరిగింది. ఈ విషయాన్ని మనం చాలా ఖండిస్తూ పిఠాపురం నియోజకవర్గం నేను కూడా చాలా తీవ్రంగా అయితే ఖండిస్తున్నాను. నమో వెంకటేశాయ నమ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుకి ఈ ప్రత్యేక దీక్ష మొదలుపెట్టి మా డిప్యూటీ సీఎం గారు పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు 5వ రోజుగా వస్తుంది. అదే రోజు నుంచి కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేసాం. మొదటి 2 రోజులు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, 3వ రోజు నుంచి మాకు ఇంపార్టెంట్ ఉప్పాడ పిఠాపురానికి పట్టణం ఉప్పాడ బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ చేసి ప్రతి రోజుకి కూడా ప్రతి ఒక్క భక్తులు అవనివ్వండి, అభిమానులు అవనివ్వండి, జన సైనికులు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడికి అన్యాయం జరిగింది, ఆ దేవుడి లడ్డూ ప్రసాదంలో అన్యాయం జరిగింది, ఈ విషయంలో చేస్తున్నారని అందరూని మేము కూడా ఎవరికారు కోఆపరేట్ చేసి ముందుకు వస్తామండి. ప్రతిరోజు కూడా మీరు ఏమి చెప్పినా సరే ఆ దేవదేవుడు నా కలియుగ దైవం గురించి మాత్రం మేము ముందుంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అంటే వేరే విధంగా అవుద్ది. మా బాధ్యత పిఠాపురం ఒక శాసనసభ్యులైనటువంటి వారు పవన్ కళ్యాణ్ కాబట్టి మా బాధ్యత ప్రకారం కూడా మా జన సైనికులు ఉండండి, నాయకులు ఉండి, వీర మహిళలు ఉండి, అదే రోజు ఈ 5వ రోజు మా దివ్యాంగులు అందరూ ముందుకొచ్చి నిన్నంతా ముందుకొచ్చి సార్ మేము కూడా ఆ స్వామి భక్తితో పాటు మన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పాటు మేము కూడా అందరూ కూడా చేసి ఈ దీక్ష చేస్తామండి, ఈవేళ మేము కూర్చుంటామని నేను అందరూ వాళ్ళు ముందు రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఈవేళ ఆ దివ్యాంగులందరితో కూడా వాళ్ళు ఎంత కష్టమైనా నష్టమైనా
పాపం అన్ని విషయాలు మీకు తెలుసు దివ్యాంగుల గురించి, అయినా సరే వాళ్ళు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలో కూర్చుంటే అదే గౌరవనీయులు ఎంపీ గారిని అవునండి, మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారిని అవునండి, తుమ్మల రామస్వామి అనే బాబు అని కూడా అవునండి, ఈ దివ్యాంగులు కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మా దీక్షా శిబిరాన్ని సందర్శించి అడిగాం. ఆయన కూడా వస్తున్నారు. మీ మీడియా ద్వారా కూడా మా భక్తులందరికీ ఈ లడ్డూ ప్రసాదం మీద అవగాహన చెబుతూ మీరు కూడా మా ద్వారా కూడా తెలియపరిచయం చేసుకున్నాం. అలాగే మా వీర మహిళా నాయకురాలు జనసేన ఈ చల్లా లక్ష్మి గారు కూడా 2-3 రోజులు కూడా మా దేశం మాల వేసారు. ఆవిడ అప్పనపిల్లది వెళ్ళి ఈరోజు కూడా అవి సంఘీభావం తెలుపుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి. ఇదే రోజున ఇంకా ఈ 5 రోజులు రాబోయే 6 రోజులు కూడా ప్రోగ్రామ్స్ అన్నీ ప్రతిరోజు కూడా అందరూ కూడా కూర్చుని చేస్తున్నారు. ఆగని 2వ తారీఖున ఆఖరి రోజున మాత్రం పిఠాపురం బస్ స్టాండ్ నుంచి ఉప్పాడ బస్ స్టాండ్ నుండి చర్చి మీదుగా ఒక అందరూ కలిసి మా వాళ్ళంతా కలిసి జన సైనికులు నాయకులైతే అభిమానులైతే అందరూ ఒక భక్తులైతే మాత్రం ఊరేంపుగా చేసి ఒక కోలాటంగా చేసి ఆ సాయంత్రం అది విరమిస్తాం. 2వ తారీఖు సాయంత్రానికి మాత్రం ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాం అందరి అభిమానంతో అందరి సహకారంతో కూడా. ఓం నమో వెంకటేశాయ నమ. ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లడ్డూలోని కల్తీ జరిగింది. అందువలన మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రవేశ దీక్ష కోసం ఈరోజు మరి 5వ రోజు మేము కూడా దివ్యాంగుల తరపు నుంచి దివ్యాంగ సోదరమణులు కూడా మేమందరూ కూడా ఈరోజు కూర్చున్నామండి. మరి లడ్డు అనేది చాలా కల్తీగా చేశారు. దాంట్లో ఆవు కొవ్వు చేప కొవ్వు అన్నీ వేసి నానా రకాల చండాలుగా వేసి తయారు చేయడం అనేది హిందూ ధర్మం మీదే మనోభావాలు దెబ్బతీసేలాగా వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. పాలక మండలి కూడా నోరు ఇప్పకుండా ఇప్పటివరకు కూడా అలాగ ఉండి ఈ 5 సంవత్సరాలు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎంతో పవిత్రమైన లడ్డు. ఎందుకంటే మనం తిరుపతి గుడికి వెళ్ళాక ఆ లడ్డూని ఎంత బాగా స్వీకరిస్తారో ఆ లడ్డూని మనం కూడా పవిత్రంగా తీసుకొచ్చి మన జ్యోతిని వెలిగించి అప్పుడు మనం ప్రసాదంగా స్వీకరించి నలుగురికి పంచుకున్నంత పవిత్రమైన లడ్డూని ఆవు నెయ్యి అంటే అది ఎక్కడి నుంచి అంటే కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇచ్చేవారు నెయ్యి. అది 700 రూపాయలు ఖరీదున్న నెయ్యిని 320 రూపాయలకి వీళ్ళు విక్రమం చేసి అందులోని నాణ్యత లేకుండా చేసి ఈ విధంగా పంచడం. ఆ లడ్డు కూడా ఇన్నాళ్ళ గత 15 రోజుల వరకు కూడా ఉండేది, ఇప్పుడు వారం రోజులు కూడా నిల్వ ఉండట్లేదు. అలాగే ఈ శ్రీవాణి టెస్ట్ అని చెప్పేసి చేశారు. ఆ టెస్ట్ కూడా ఏమయ్యాయో కూడా తెలియట్లేదు. అలాగే నిధులే కాదు శ్రీవారి నగలు కూడా ఏమయ్యో తెలియట్లేదు. ఈరోజు మరి మా పవన్ కళ్యాణ్ గారు ప్రాచ్య దీక్ష నడుము కట్టి బిగించారు. ఈరోజు కూడా మేమందరం కూడా భారతదేశం కాదు విదేశం నుంచి కూడా ఈ పోరాటం మాత్రం ఆగదు. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి కఠిన చర్య ఆల్రెడీ తగిలింది తెలుసు. కానీ ఇంకా అధోపాతాలకు మాత్రం దించడం మాత్రం అది మాత్రం వాస్తవమే. ఆ కలియుగంలో దైవంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారే మా దేవుడండి. ఈరోజు ఆయనకి మేము మద్దతుగా దివ్యాంగ సోదరులందరూ కూడా ఉన్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. ఈరోజు 5వ రోజు దీక్ష పిఠాపురాన్ని జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లడ్డూ విషయంలో దీక్ష చేపట్టారో ఆయనకి మద్దతుగా మా వికలాంగులందరూ కూడా సపోర్ట్గా మేము కూడా ఇక్కడ దీక్షకి వచ్చాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి హిందువుల గురించి ఏదైతే చెప్తున్నారో ఈ విషయాన్ని అర్థం చేసుకొని చాలామంది సపోర్ట్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే అతనికి ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తిని కాదు, అన్ని కులాలు అన్ని మతాలకి కలిపిన వ్యక్తి. ఒక హిందూ ధర్మానికి పోరాటం చేస్తలేదు, ఎవరికైనా సపోర్ట్ చేస్తారు ఆయన. దయచేసి అర్థం చేసుకుని హిందువులు సనాతన ధర్మం గురించి ఏదైతే పోరాటం చేస్తున్నారో దాన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. జై వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి, జై జనసేన. నమో వెంకటేశ. మరి పవన్ గారు చేపట్టిన దీక్షలో మరి లడ్డూ కోసం దీక్ష మొదలెట్టారు. ఆ దీక్షలో జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, దివ్యాంగులు కూడా పాల్గొనడం జరిగింది. ఇది 5వ రోజు. అలాగే భజన కార్యక్రమం కూడా చేపట్టారు. ఆయన మరి హిందూ ప్రకారంగా లడ్డు కల్తీ జరిగిందని ఆయన ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని
ఆయన భావించి దీక్ష మొదలెట్టి నిజంగా మరి ఆ దీక్షలో మేము పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఏది మొదలెట్టినా మేము ఆయన అడుగుల్లో నడుపుతాము. ఇప్పుడు మన నాయకులందరూ కూడా ఈ దీక్షకి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నమో వెంకటేశ, జై పవన్. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు ప్రాయచిత్త దీక్ష 5వ రోజు చేరుకుంది. ఈరోజు దివ్యాంగులు దగ్గర ఒక 20 మంది దివ్యాంగులు ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షకు మన ముఖ్య అతిథిగా మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది. అలాగే నేను ఈ దీక్షకు మద్దతుగా 11 రోజులు దీక్ష మాలాధారణ చేయడం జరిగింది. ఈ లడ్డు ప్రసాదం అయితే ఏదో ఉందో ఇది జరగడం చాలా బాధాకరం. ఈ భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలు అందరూ దెబ్బతిన్నాయి కారణంగా ఈ దీక్షను మేము ఇంకా కొనసాగిస్తూ ఉంటాము. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఆయనకు మద్దతుగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన చేపట్టిన దీక్షకి అనుగ్రహించి మరి దివ్యాంగులు, మరి ఇక్కడ వచ్చినటువంటి నాయకులు, వీరమహిళలు, అలాగే జనసేన నాయకులు అందరూ కూడా మరి సంఘీభావంగా మరి భారీ ఎత్తున భజంత్రీలతో మరి ఎంతో ఘనంగా ఆయనకి సంఘీభావం తెలిపి మేము ఉన్నామంటూ ఇక్కడ మరి ఎంతోమంది భక్తులు లడ్డు ఇవ్వాదానికి స్పత్తి పలకాలని చెప్పి బాసటగా నించుని దీక్ష శిబిరంలో కూర్చుని దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ దీక్ష చేసినటువంటి ప్రముఖులకి అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ పవన్ కళ్యాణ్ గారితో దీక్ష చేయాలని చెప్పినట్లుగా మరి, ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించిన కాడి నుంచి జనసేన అధ్యక్షుడు ఎన్నో వివాదాల మీద వివాదం జరిగితే స్పందించే విధిగా ముందుకొచ్చి ప్రజా సమస్య నా సమస్యగా తీసుకుని పోరాటం సాగిస్తున్నారు. ఆయన రాజకీయం ప్రజలకు ఎంతో అవసరం. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా సోదరభావంతో ఆహ్వానించే మనిషి అయినా అటువంటి వ్యక్తి మనకి అవసరం ఉంది. ఆ అవసరానికి వాళ్ళు ప్రతిదానికి స్పందించి ప్రతిదీ తన పనిగా ఇది నా ఇంట్లో సమస్యగా తీసుకుని ముందుకెళ్ళే మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధిక శిక్ష శిబిరాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి లడ్డు కల్తీమే జరిగిందని ఒక విషయం మనం ఆలోచించాలా. హిందువులు కానీ అందరూ కూడా పూర్వ ప్రజలందరూ కూడా ఆలోచించాలా. కొన్ని సంవత్సరాలు బట్టి లడ్డు తయారు చేస్తున్నారు కానీ ఈ లడ్డూలో కల్తీ అన్నది ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే గ్రహించారు, ఎవరు కూడా గ్రహించలేకపోయారు. దీన్ని రుచి చూసి ఆయన ఏదో జరిగిందనే ఉద్దేశంతో ఆయన ఇది తిని ఇందులో ఏదో జరిగిందని దాన్ని బయటపెట్టారు. దాని మీద అందరికీ కూడా జయంగా ఉండాలని ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చేశారు. దీన్ని మన ప్రజలు హిందువులందరూ కూడా ఏ మత వ్యవస్థలైనా దీన్ని ఖండించాలి. ఇలా కల్తీ జరిగిన వల్ల ఆరోగ్యం పాడవుతుంది, లడ్డూ పాడవుతుంది. అందువల్ల అంటే కొన్ని రోజులు 15 రోజులు, 40 రోజులు లడ్డూలు ఉండేవి. అలాంటిది ఇప్పుడు లడ్డు అంతా కూడా కల్తీగా అయిపోయింది, ఒక రోజుకే పాడవుతుంది. అందువల్ల అంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా అందరూ సహకరించాలని ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన దీక్షని విజయవంతం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై జనసేన. ఓం నమో వెంకటేశాయ నమః. లడ్డూలో కల్తీ జరిగిందని మా పవనానికి మద్దతు తెలపడానికి వచ్చాం. జై జనసేన. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్నగారు పోరాటం చేస్తున్నారు కాబట్టి దానికి మద్దతు తెలుపుతూ ఈరోజు మా దివ్యాంగులందరూ కూడా వచ్చాం.